యూట్యూబ్ కెరియర్ స్టార్టింగ్కి ఇప్పటికి నీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ 100 రూపీస్ వస్తే నువ్వు మనీ ఎట్లా సేవ్ చేసుకుంటావు? దాంట్లో ఏ పోర్షన్ ఎట్లా కేటాయిస్తావు, ఎట్లా సేవ్ చేసుకుంటావు? సో నార్మల్గా అంటే నేను స్టార్టింగ్ నుంచి అయితే సేవింగ్స్కు అంటే అప్పుడు నాకున్న నాలెడ్జ్ ప్రకారం 10,000 వస్తే ఒక 2,000 3,000 ఖర్చు, మిగిలిన 7-8,000 సేవింగ్స్. ఓకే. ఆ చిట్టీల ద్వారా నేను అది చిట్టీలు వేస్తాను ఎక్కువ. ఓకే. అంటే నాకు అప్పుడు ఎక్కువ అవే తెలుసు కాబట్టి స్టార్టింగ్లో చిట్టీలు వేయడము, 5,000 చిట్టి, ఒక 10,000 చిట్టి, అట్లా మన ఇన్కమ్ ఎట్లా పెంచుకుంటూ వచ్చినామో అట్లా చిట్టీలు వేసుకుంటూ వచ్చినాం. ఎక్కువ అయితే నేను నా దగ్గర అమౌంట్ అయితే ఉంచుకోను. నాకు ఈరోజు 10,000 వచ్చినాయంటే ఖచ్చితంగా 8,000 వెళ్ళిపోవాలి, సేవింగ్స్కి వెళ్ళిపోవాలి. అది చిట్టీలకు వెళ్తావా లేకపోతే ఇంకే ప్లాట్ఫామ్కి వెళ్తావా అట్లా. సో స్టార్టింగ్లో అయితే అట్లే ఉండే మనకు వచ్చిన దాని ప్రకారం. రాను కొంచెం ఏదైనా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేద్దామా లేకపోతే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది కావచ్చు అని తెలిసింది. అంటే చిట్టీల కంటే అవి బెస్ట్. ఓకే. అట్లా తెలిసినప్పుడు ఆ అమౌంట్ని అంతా చిట్టీలు వేసిన అమౌంట్ ఒక 2-3 జమ అయినా అంతా మళ్ళీ లిఫ్ట్ చేసి అట్లా ఒక ప్లాట్ తీసుకున్నాం. తర్వాత ఒకటి ఇల్లు తీసుకున్నాం సిద్దిపేటలో. అట్లా సేవింగ్స్ చేసుకుంటూ అట్లా వచ్చినాము. సో మళ్ళీ రీసెంట్గా నీ ద్వారా కానీ లేకపోతే మన వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే సిప్, సో ఎస్ఐపి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇట్లా లాంగ్ టర్మ్ లంసమ్ అమౌంట్లో సేవ్ చేసుకోవచ్చు అని తెలిసినప్పుడు వాటిని ఎట్లా స్ప్లిట్ చేసుకోవాలి సో అని చెప్పేసి అటు డైవర్ట్ అయ్యి సో ఈ చిట్టీలు అన్ని బంద్ చేసి సిప్ల పరంగా వెళ్దామని చెప్పేసి చిట్టీలు క్లోజ్ చేసి సిప్ల పరంగా మెల్లమెల్ల ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఇప్పుడు ఎట్లా చేస్తున్నావు? అప్పుడు అంటే ఇప్పుడు నార్మల్గా 80% 70% మినిమం నేను సేవింగ్స్కి పంపించేస్తాను. అంటే కంప్లీట్ ఎస్ఐపి ఇప్పుడు అంటే ఆల్డో అని వేసిన చిట్టీలు ఇంకా ఉన్నాయి. ఓకే. ఆ చిట్టీలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మినిమం ఒక 30% ఎస్ఐపీలు వేస్తున్నాం. అండ్ నార్మల్గా మనకి మరీ ఎక్కువ మొత్తంలో అయితే ఇప్పటిదాకా ఇన్కమ్ జనరేట్ ఏం కాలే. మా అంటే 1.5 2 ఈ రేంజ్లోనే మనకు వచ్చినాయి. సో దాంట్లో ఒక 40-50 అట్లా దానికి సిప్కి వేసుకుంటూ వస్తున్నాం. ఇన్సూరెన్స్ స్కీమ్స్ అట్లాంటి. మళ్ళీ ఒకటి ఏంటంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మా ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము. మా నాన్నకు మొన్న అయినప్పుడు అంత ముందుకు మా అమ్మ నాన్న కూడా తీసుకుందాం అనుకున్నాం. ఓకే. వాళ్ళు ఆ ప్రైస్ ఏదో 50,000 60,000 అనేసరికి కొద్దిగా నెక్స్ట్ ఇయర్ తీసుకున్నాం. ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ డాడీ కూడా హెల్త్ బాగాలేదు కదా. అదే ఆ కాక ముందుకు 50,000 అన్నారు ఏజ్ ఎక్కువ అవడం వల్ల. ఆ ఆధార్ కార్డులో కూడా ఏజ్ ఎక్కువ పడ్డది. దాంతో ఏమైంది 50-60,000 అనేసరికి నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం అని అనుకునే లోపు నాన్నకు స్టంట్ పడ్డాయి. దాని తర్వాత మళ్ళీ బ్రెయిన్ సర్జరీ అయింది. ఇట్లా అయ్యేసరికి ఏదైతే సేవ్ చేసుకున్నామో ఒక 6-7 lakhs మొత్తం 1 yearలో వెళ్ళిపోయినాయి. ఓకే. సో దీంతో ఏమైంది వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మంచిగా ఉండి కావచ్చు అని అనిపించింది. ఇప్పుడు తీసుకుందామన్నా కూడా వాళ్ళకు వర్తబుల్ కాదన్నారు. ఓకే. సో మా ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, అవి మళ్ళీ ఈ టర్మ్ ప్లాన్లు. ఓకే. సో ఇట్లా ఈ 3 అయితే తీసుకున్నాం. టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి, కార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. సో నీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటిది? ఇప్పుడంటే ఎస్ఐపి చేస్తున్నావు, ఒక 10 years తర్వాత, ఒక 15 years తర్వాత. సో నాకేముందంటే ఒక లాంగ్ టర్మ్ లో లంసమ్ అమౌంట్ అన్న సిప్ అన్న పెట్టేసి అది మనకు సెక్యూర్ జోన్ లో ఉండేటట్టు, ఇప్పుడు మనకు రిస్క్ కాకుండా, ఇప్పుడు మన ఖర్చులు ఎలా తీసుకుంటూనే అదొకటి చేయాలి. అండ్ నాకు ఒక ఫామ్ తీసుకుందాం ఉంది, అది ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు అట్లా ఒకటి తీసుకుందాం అని ఉంది. సో కొంచెం సేవింగ్స్ చేసుకుంటూ ఒక 6-7 ఎకరాలు తీసేసుకొని దానిలో ఏమైనా ఫార్మింగ్ స్టార్ట్ చేద్దామని ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ అదొకటి. ఇప్పుడు ల్యాండ్ రేట్ కూడా విపరీతంగా పెరిగినాయి. ఆల్రెడీ ఉంది కదా అంటే అది ఇప్పుడు నాకు వచ్చేది 2 ఎకరాలే కదా. సరిపో అంటే నేను అనుకుంటున్నా తోట పెట్టుడో లేకపోతే ఏదైనా ఫార్మింగ్ చేద్దాం అనుకుంటే మినిమం ఒక 10 ఎకరాలు ఉంటే బాగుండు. దాంట్లో ఒక 2 ఎకరాలు మన మన పండ్ల తోటలు, ఒక 2 ఎకరాలు ఇట్లా అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకొక 4-5 years లో అట్లా వేసేసుకొని కొంచెం ల్యాండ్ పెంచుకుందాము ఏదైనా ఊర్లో సిద్దిపేట దగ్గరలో అన్నట్టుంది. అంటే నా ఇన్వెస్ట్మెంట్ ఒక 10-15 ఎకరాలు సంపాదిస్తే చాలు. సో ఫ్యూచర్కి అట్లా ఈ అమౌంట్ సేవ్ చేసుకుంటూ మెల్లమెల్లగా అటు పోదామని ఉంటుంది. రిటైర్మెంట్ ఎప్పుడు అనుకుంటున్నావు మరి? 45 అనుకుంటున్నా. దాని తర్వాత ఫార్మింగ్ మొత్తం బంద్ చేస్తాయి. అంటే ఈ స్ట్రెస్ అంతా బంద్ చేస్తా. ఓకే. ఈ స్ట్రెస్ అంటే స్ట్రెస్సే కానీ ఇప్పుడు ఎంత స్ట్రెస్ పడుతున్నావు? ఎందుకంత స్ట్రెస్ అవుతున్నావు? స్ట్రెస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు సినిమా రాసుకొని కూర్చుంటుంది, అది ఎప్పుడైతుందా అంటే ఆ స్ట్రెస్ అని కాదు కానీ అయితే బాగుండు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అవును. సో ఈ 45కి నేను ఏమనుకుంటున్నా అంటే ఈ తిరగడాలు, ఓకే నాకు ఛాన్స్లు ఇవ్వండి, మేము సినిమా చేస్తాము, ప్రొడ్యూసర్ని అడుగుడు, ఇవన్నీ బంద్ చేసి మాకు నచ్చింది చేసుకుంటూ ఒక 45కి మనకు అనుకున్న 10-15 ఎకరాలు 20 ఎకరాలు మనకు ఉంటే దానిలో కూర్చొని ఆ ఫార్మింగ్ చేసుకుంటూ కూడా యాక్టింగ్ పిలిస్తే పోయి యాక్టింగ్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ బ్లాగ్స్ లేకపోతే మన ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే ఏమైనా అప్పుడేమైనా మన దాని రిలేటెడ్ ఏమైనా చేస్తే వాటిని చేసుకుంటూ సింపుల్గా ఆ ఊర్లో 45కి అట్లా వెళ్దామని ఉంది.
ఓకే. కొంచెం అంటే ఒకటి పెద్ద డ్రీమ్ ఒకటి ఉంది కానీ ఏంటి? అది అవుతుందో కాదో తెలియదు. స్కూల్ ఒకటి పెడదామని. ఓకే. అంటే నాకంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఓకే. ఎల్కేజీ టు డిగ్రీ. సో నాకు కొన్ని అంటే టీచింగ్ పరంగా నాకున్న ఆ థాట్స్, ఆ యాక్టివిటీ బేస్డ్ ఆ స్కూల్ కానీ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఒకటి ఉంటే బాగుండు అని చెప్పి ఉంది. ఓకే. సో అదొక దానికి పెద్ద వ్యవస్థ, దానికి మస్తు పైసలు ఖర్చు అవుతుందని అర్థమైంది. అంటే ఆ బిల్డింగ్లకే అవుతాయి. సో అది ఆ ఇన్వెస్టర్ లోన్లు వస్తే దాని పరంగా రెండు ఉంటే ఒక స్కూల్ ఎల్కేజీ టు డిగ్రీ. అనిల్ జిల్లా క్రియేటర్ లైఫ్, క్రియేటర్ల జర్నీలో ఏమేమి డిసిషన్లు తీసుకుంటే అయితే మనం అడిగేసినాం. ఇప్పుడు మన ఆడియన్స్ అడిగారు కొన్ని క్వశ్చన్లు. ఓకే. సో దాంట్లోకి వెళ్ళి మరీ ఇబ్బందికరమైన తీసేసి నార్మల్ అయితే అడుగుతా. శ్రీకాంత్ అన్నను కలవకపోయి ఉంటే ఏం చేసేవారు, మీ ప్లాన్స్ ఎలా ఉండేవి? టీచింగే, గవర్నమెంట్ టీచింగ్ వెళ్ళిపోయి అఫ్ కోర్స్ అప్పుడు కూడా బ్లాగ్స్ అవార్డ్ చేసినాం కాబట్టి ఒక టీచర్ గా రిప్రజెంట్ చేయాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే ఒక వీడియో మేకింగ్ అట్లా ఆ వీడియో మేకింగ్ చేసుకుంటూ ఆ టీచర్ వృత్తిలో ఓకే అయిపోయేటోళ్ళం కావచ్చు. అప్పుడు ఎట్లుంటుండే ప్లానింగ్స్? నాన్న యాక్టివిటీ బేస్డ్ స్కూల్స్ ఉన్నాయి కదా, అటువైపు ఎక్కువ ఆలోచించడం కావచ్చు. వెళ్ళినా కూడా ఇప్పుడున్న రకంగా వెళ్తేనేమో ఏకంగా ఒక స్కూల్ పెడదాం అనుకుంటున్నాం. అప్పుడు నా స్కూల్లో ఆ యాక్టివిటీ బేస్డ్ ఇంప్లిమెంటేషన్ అని చేసుకునేటోళ్ళం. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ మెంబర్ ఇన్ ఎంబీఎస్? అంటే ఇద్దరు, ఓకే, శ్రీకాంత్ అన్న, శివన్న. ఓకే. అంటే ఏమో వాళ్ళతో ఎక్కువ నేను టైం స్పెండ్ చేస్తాను. యాజ్ ఏ పర్సన్గా వీళ్ళు ఇష్టము. ఓకే. ఒక వృత్తిపరంగా ఆలోచిస్తే మన గంగవ్వ, రాజు అంటే వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ మంచిగా అనిపిస్తాయి. నీ లైఫ్లో నీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటిది? అండ్ నువ్వు ఎట్లా నీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటావు? కొత్త వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటిది? బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ అని అంటే ఏమో అవి ఏవి అచీవ్మెంట్స్ ఏమో నాకు అర్థమైంది. నాకు అంటే నీదే ఫీల్ అరే నాకైతే ఒకటి ఏంటంటే నేను యూట్యూబ్కి రానప్పుడు అప్పులు ఉండే ఫస్ట్. ఓకే. ఆ అప్పులని క్లియర్ చేసినాం, అదే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఓకే. రెండోది మా నాన్న ఏదైతే స్ట్రక్చర్లో రిక్షా తొక్కుంటూ ఆట తొక్కుంటూ ఉన్నాడో, అంటే మా లైఫ్ లోకి కార్ వస్తుందా అనుకునే ఒక మూమెంట్ ఉంది కదా, కార్ వచ్చింది. అదొక అంటే అదో నా లైఫ్ లో మా లైఫ్ లో కార్ ఉన్నది అనేది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఓకే. రెండోది సినిమా. ఓకే. టీవీలల్లో ఓకే కనిపించడం గొప్ప అంటే థియేటర్ మీద కనిపించినాం. ఇవే బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ నాకు తెలిసి. మ్యారేజ్ తర్వాత మీ సన్ మీ ఇంట్లోకి వచ్చాక అనిల్కి బాగా కలిసి వస్తుంది, ఏది పట్టినా బంగారం అవుతుంది అనే ఫీలింగ్ ఎట్లుంది అట? ఏమో అంటే ఇది కొంచెం నేను కూడా చాలా మంది అనుండే, అంటే పెళ్లికి ముందు ఒక రకంగా ఉండే, పెళ్లి ఆమె నచ్చి పిల్లోడు వచ్చిన తర్వాత కొద్దిగా మారింది అని. అంటే కొద్దిగా ఎనర్జీ అయితే అయింది. ఓకే. ఆమెని త్రూ కొంచెం ఇంకొంచెం వ్యూవర్షిప్, ఫ్యామిలీ కన్నా ఎక్కువ చూసేటోళ్ళకు అట్లా ఇంకెక్కువ పరిచయం అయినాము. ఓకే. వాడు వచ్చిన తర్వాత కూడా కొన్ని పెరుగుకుండా పోతున్నాయి. కానీ ఒకటి ఏంటంటే మేము ఎక్కువ అన్నయ్య చెప్పినట్టు ఎక్కువ పాజిటివ్స్నే రిప్రజెంట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఇది స్టార్ట్ చేసినాము, అది స్టార్ట్ చేసినాము, అదైంది ఇదైందని పాజిటివ్నే రిప్రజెంట్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ అనుకున్న పెయిన్ కూడా ఉన్నది. ఇప్పుడు నాన్నకు అట్లా అయింది, అన్ని లక్షలు ఖర్చు అయినాయి, ఇంట్లో అవోటి ఇవో డిస్కషన్లు అవుతూ ఉంటాయి. సో ఏదున్నా రెండు రకాలుగా ఉంటాయి లైఫ్ అంటే, రెండింటిని యాక్సెప్ట్ చేసుకుంటే హ్యాపీగా లీడ్ చేసుకుంటూ వస్తున్నాం, అంతే. కలిసి వచ్చింది. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో జాబ్ బెటరా, ఫ్యాషన్ తో ముందుకు వెళ్ళడం బెటరా? అంటే బిజినెస్ లేకపోతే ఏమన్నా చేసుకుంటూ సంథింగ్ ప్యాషన్ అది బెటరా? ఏంటి నీ యూత్ కి ఇచ్చే సజెషన్ ఏంటి? నీ దగ్గర నేను చేయగలుగుతా అని ధైర్యం ఉండి, కొంచెం ఇన్వెస్ట్మెంట్ కి ఇబ్బంది లేకపోతే, ఓకే, నీ ప్యాషన్ తగ్గట్టు నువ్వు మెల్లమెల్లగా స్టాండప్ చేసుకుంటూ పోయినా సక్సెస్ అవుతావు, ఒక 1 year 2 years. సో జాబ్ అనేది జాబే, అంటే అది గవర్నమెంట్ జాబ్ అయితే ఒక రకంగా, ప్రైవేట్ జాబ్ అయితే ఒక రకంగా. గవర్నమెంట్ జాబ్ అయితే సెక్యూరిటీ ఉంటుంది, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఆశలు లేకుండా ఆ ఉన్న బౌండరీస్లో ఉన్న ఆ ఎకనామికల్ స్ట్రక్చర్లో ఉండొచ్చు. ఈ ప్రైవేట్ జాబ్స్ కానీ అవి కానీ అవైతే ఒకవేళ స్కిల్ ఉండి నాకు టాలెంట్ ఉన్నది అని అంటే అసొంటోళ్ళకి మాత్రం ఇది సెట్ కాదు. నాకు ఈ దగ్గర పోయి సరే నాకు నెలకు 15,000 అయితే చాలు, ఇక నా బతికింతే అనుకుంటే వాళ్ళకి అది బెస్ట్. లేదు నాకు నేను చేసుకుంటా, పొద్దుగాలేసి కష్టపడతా, నాది నేను పుష్ చేసుకుంటా అంటే ఏదో ఒక టైంకి ఓన్గా చేసుకునే ప్యాషన్తో వెళ్ళే బిజినెస్ అయితే సక్సెస్ అవుతాయి ఏదైనా. బిగ్ బాస్ ఆర్ ఓటీటీ ఆఫర్ వస్తే వెళ్తావా, లేకపోతే గ్రోయింగ్ స్టేజ్ కెరీర్ అండ్ ఫిలింలో యాక్టింగ్ ముఖ్యమా? ఏమో ఇప్పుడైతే బిగ్ బాస్ పరంగా నాకైతే ఎక్కువ ఆలోచన లేవు. ఒకవేళ అంటే ఆల్రెడీ ఒకసారి 2 సార్లు వచ్చినట్టు పోయినట్టు అనిపించినా కానీ రాకపోవడమే బెస్ట్ అనిపించింది. సో ఇంకో కొన్ని ఏండ్లు మనం ఇట్లే సస్టైన్ చేసుకుంటూ ఒకవేళ సినిమాలు తీసి సినిమాల ద్వారా మంచి పేరు వెళ్తే బిగ్ బాస్ అవసరం లేదు. ఈ సినిమాలు మనతో అయితే లేవు, మనకు కరెక్ట్ గా అవకాశాలు వస్తలేవు, ఏది మనకు సెట్ అయితే లేవు అన్నప్పుడు బిగ్ బాస్ చూస్ చేసుకుంటా. గంగా ఎందుకు చూస్ చేసుకుంది? గంగా పాయింట్ ఆఫ్ వ్యూ రైట్. ఇప్పుడు దానికి ఏముంది, ఫస్ట్ టైం బిగ్ బాస్ సరే ఫేమ్ వచ్చింది, అది వచ్చింది, ఇల్లు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రిటైర్మెంట్. ఇప్పుడు దానికి ఇప్పుడు పోయి కొన్ని లక్షలు సంపాదించుకొని మితికించుకుంటా, మన వీడియోలు కొన్ని చేసుకుంటా సాలిగా అనుకునే స్టేజ్. నీ రెమ్యునరేషన్
ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే లక్షలు అని కొన్ని thumbnails పెడతారు కానీ అన్ని లక్షలు అయితే ఏం రాలేదు. మాకు వచ్చిన హైయెస్ట్ ఇన్కమ్ ఇన్నేళ్ళల్లో ఒక సిరీస్ చేసినప్పుడు ఓకే 1 month ఏది హలో వరల్డ్ సిరీస్ చేసినప్పుడు ఓకే అది 4.5 lakh. అది మంచిగా వచ్చింది. అది ఒక్కటే నా హైయెస్ట్ ఓకే రెమ్యునరేషన్. దాని తర్వాత మరీ అంతకంటే డౌన్లే ఉన్నాం కానీ మరీ హైయెస్ట్ ఇన్కమ్ ఎప్పుడు చూడలేదు. ఓకే యూట్యూబ్ పరంగా కూడా ఓకే నడుస్తున్నది అంతే. అంటే మేము ఇన్ని రోజులు మనం కలిసి పోయినాం కాబట్టి ఇన్కమ్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది. ఓకే మరి ఇప్పుడు ఉండే విధానం ఎట్లా చూడాలి.